బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ మైలార్దేవల్పల్లిలో కారు బీభత్సం సృష్టించింది. కారు అదుపు తప్పి షాపులోకి దూసుకెళ్లింది. ప్రమాదంలో ఒకరు మృతి చెందగా మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. కారు శంషాబాద్ నుంచి సంతోష్ నగర్కు వెళ్తుండగా జరిగింది. ముగ్గురు నిందితులు అరెస్టు కాగా మరో ముగ్గురు పరారులో ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. హైదరాబాద్ మైలార్దేవల్పల్లిలో కారు బీభత్సం సృష్టించింది. కారు అదుపు తప్పి షాపులోకి దూసుకెళ్లింది. ప్రమాదంలో ఒకరు మృతి చెందగా మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. కారు శంషాబాద్ నుంచి సంతోష్ నగర్కు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ముగ్గురు నిందితులు అరెస్టు కాగా మరో ముగ్గురు పరారులో ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇక ఈ ప్రమాదానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి పవన్ ఫోన్ లైన్లో అందిస్తారు. పవన్, హైదరాబాద్ మైలార్దేవల్పల్లిలో కారు బీభత్సం సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? రాజనగర్ మైలార్దేవల్పల్లిలో యొక్క కారు బీభత్సం సృష్టించింది. అయితే రోడ్డు పైన దుప్పట్లు అమ్ముకుంటున్న ముగ్గురు వ్యక్తులు పడుకొని ఉండగా ఒక్కసారిగా ఇన్నోవా కారు వారి పైకి దూసుకెళ్లింది. దీంతో ఒక వ్యక్తి చనిపోగా మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. వీరంతా కూడా ఉత్తర సంబంధించిన ప్రదేశ్ కు సంబంధించి ఇక్కడ వీరంతా కూడా బతుకు జీవనం కొనసాగిస్తున్నారు. మరోవైపు చూస్తే ఈ యొక్క ప్రమాదంలో తండ్రి సోదరుడు యొక్క గాయాలు కాగా కుమారుడు దీపక్ మృతి చెందాడు. అయితే తండ్రి ప్రభు మహారాజ్ తో పాటు సోదరుడు సత్యనాథ్ కు తీవ్ర గాయాలు కావడంతో ఉస్మానియా ఆసుపత్రి కూడా తరలించారు. అయితే ఈ యొక్క ఘటన మాత్రము తెల్లవారుజామున 5 గంటలకు కూడా చోటు చేసుకుంది. అయితే ఇన్నోవా కారు శంషాబాద్ నుంచి సంతోష్ నగర్ వెళ్తున్న క్రమంలో ఒక్కసారిగా ఓవర్ స్పీడ్ తో యొక్క అదుపు తప్పి మరి యొక్క ప్రమాదం కూడా సృష్టించారు. అంతేకాకుండా ఈ కారులో ముగ్గురు పరారుగా మరో ముగ్గురిని అదుపులోకి కూడా తీసుకున్నారు. అయితే అదుపులోకి తీసుకున్న వారందరినీ కూడా విచారిస్తున్నారు. వీరికి డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ కూడా నిర్వహిస్తున్నారు. ఎందుకంటే మద్యం మత్తులో జరిగిందా దీనికి సంబంధించి అనే దానిపైన దర్యాప్తు చేస్తున్నారు. ప్రధానంగా మాత్రము దీపక్ అనే ఒక వ్యక్తి చనిపోగా ఇద్దరు మాత్రము ఉస్మానియా హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటారు. వారి పరిస్థితి కూడా కొంత విషమంగా ఉన్నట్లుగా దీనికి సంబంధించి మనకు సమాచారం తెలుస్తుంది. మొత్తానికి మాత్రం ముగ్గురిని అదుపులోకి తీసుకోగా మరొక ముగ్గురు పరాల్లో ఉన్నట్టు పోలీసులు చెప్తున్నారు. అయితే పవన్, ముగ్గురిని అరెస్ట్ చేసిన పోలీసులు ఇంకా ముగ్గురు పరారులో ఉన్నారు. వాళ్ళ వివరాలు ఏమైనా తెలుసుకున్నారా పోలీసుల నుంచి అందుతున్న సమాచారం ఏంటి పవన్? అంటే ముగ్గురిని అదుపులోకి తీసుకున్న దాని తర్వాత విచారణ కొనసాగిస్తున్నారు. ఇంకా వారి వివరాలు కూడా తెలియాల్సి ఉంది. అయితే ఎవరో వీరంతా కూడా శంషాబాద్కి ఎందుకు వచ్చారు, సంతోష్ నగర్కి ఎందుకు వెళ్తున్నారని అనే దానిపైన కూడా ఇంకా మనకు కొంత క్లారిటీ రావాల్సిన పరిస్థితులు ఉంది. మొత్తానికి మాత్రము పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేసి ఒక పూర్తి వివరాలు చెప్తామని చెప్పి మరోవైపు పోలీసులు అంటున్నారు. రైట్, థ్యాంక్ యూ పవన్.